లక్ష్మి, చెయ్యని తప్పుకు నువ్వెందుకు బలవ్వాలి? మాట తప్పింది నేను, నన్ను శిక్షించు. తట్టుకునే శక్తి నాకు లేదు. నాకే ఎందుకు ఇలా జరగాలి? తల్లిదండ్రుల్ని దేవుడు నిర్ణయిస్తాడు. కనీసం నా భర్తనైనా నేను నిర్ణయించుకోవాలనుకున్నాను. ఇక అది కూడా నా చేతుల్లో లేదని తేలిపోయింది. కనీసం నా చావైనా నన్ను నిర్ణయించుకోనివ్వండి. లక్ష్మి, దేవుడు కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం. దాని మధ్యలో ఆపే హక్కు నీకు లేదు. ప్రాణం వదిలి ఆ భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు అతని కళలోకి సూటిగా చూడగలగాలి. నువ్విచ్చిన ప్రతి నిమిషానికి సంపూర్ణత్వాన్నిచ్చానని సగర్వంగా చెప్పగలగాలి. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరినివ్వాలి. ఎందుకు పుట్టావో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి. మీతో చాలా చెప్పుకోవాలనుంది. మాట్లాడొచ్చా? మీకు పెళ్ళి ఇష్టం లేదు కదా? చిన్న వయసులో జరిగిన పెళ్లి ఇష్టాయిష్టాలతో పనే ఉంటుంది. ఇష్టాలతో పని లేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను మీరే ఇష్టంగా బతికాను. పెళ్ళయిందని నీకు ముందే తెలుసా? ఓ, చిన్నప్పుడే చెప్పేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా లోకం. ఎన్నోసార్లు మిమ్మల్ని చూడాలని అమ్మతో అందరితో గొడవ పడేదాన్ని. మిమ్మల్ని చూస్తే దోషము ప్రమాదము అన్నారు. అంతే, అప్పటి నుంచి చూడకుండా అయ్యో రామ, పొద్దున్నే లేవగానే మీ గురించే అడిగేదాన్ని. మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదాన్ని. రోజు మీరు వెళ్లే గుడికే నేను వచ్చేదాన్ని. మీరు పూజ చేసిన చోటే నేను మీ పేరును పూజ చేయించేదాన్ని. జాతరలో మీరు వస్తున్నారని తెలిసి భయమేసి కోనేటి దగ్గరికి వెళ్ళిపోయాను. నీటిలో మీ నీడను చూసిన దోషమేనని నీళ్ళని చెరిపేశాను. ఈ 24 సంవత్సరాలుగా నాకు వేరే లోకమే లేదు. మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. ఎన్నిల్లో కూడా మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాను? అక్కడ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు చూడచ్చా? నాకొక మాటిస్తారా? మీరు తప్ప నాకు వేరే ఏమీ తెలీదు. మీరు ఎలాగైనా ఉండండి, ఎప్పుడైనా రండి.
నన్ను మాత్రం వదలని మాట ఇవ్వండి. వెల్కమ్ టు కోయిలకుంట్ల దొర. స్వాగతం. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. ఎరా సుబ్బయ్య, మీకు శుభవార్త. ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టక్కర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండకపోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం. పండని భూమికి కట్టమంటే ఎట్టాగర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం. పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. దొరా, కూలీలవా? అయ్యా, ఈ నేల మా తల్లయ్యా. తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? మీ భూములు ఎంతవరకు ఉన్నాయి? ఆ కొండ వరకు ఉంటాయ్యా. 5 ఊళ్ళయ్యా. మీ భూములు మీకు కావాలంటే ఏమైనా చేస్తావా? ప్రాణం ఇస్తాదోరా. లెట్స్ ప్లే ఎ గేమ్. ఇక్కడి నుండి ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నీ అడుగు ఆగినంత వరకు భూములన్నీ మీవే. బట్ నీతో పాటు నా గుర్రము పరిగెడుతుంది. నా గుర్రం ఎంత దూరం వెళ్ళి ఆగితే అంతవరకు భూములు నావి. దాన్ని దాటి నువ్వు ఒక్కడుగు ముందుకేసిన భూములన్నీ మీవి. ఓహో, పరిగెడతావా? బాయే, మీ భూములన్నీ బాయే. దొరా, మన గుర్రం కొండకి మైసూర్ దాకా పోయేటట్టుంది దొరా. Run, you! లే సుబ్బయ్య, ఇందా
నెమ్మది. జాగ్రత్త. రెడ్డి గారు పాపం మీరేమో శిస్తు కట్టద్దన్నారు, మా జాక్సన్ దొరేమో మీరు అసలు పాలేగారే కాదంటున్నారు. అంటే మీరు నొస్సంకు దత్తత వెళ్ళారు కదా, డల్ హౌస్ చట్ట ప్రకారం దత్తత చెల్లదు కాబట్టి మీరు ఈ భూమికి వారసులు కాదన్న మాట. నా వారసత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడేవరా? నా తండ్రి నీ దేశానికి వచ్చినప్పుడు పుట్టావా? నీ తండ్రి నా తాతలకు పుట్టాడా? నా అన్నవా, తమ్ముడువా, మేనలువా, తోడలుడువా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే. చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. Arrest him! ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడమని అడుగుతున్నావా శిస్తు? నారుమళ్ళ నుంచి నూర్పిళ్ళు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోట మాది, కుప్ప మాది. నీకెందుకు కట్టాలి రా శిస్తు? ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలి రా శిస్తు? సుబ్బయ్య, ఈ భూమి దున్నిందెవరు? ఈ నేల పంట ఎవరిది? మాది. వెనకున్న జనాన్ని చూడండి, వెనక చూడండి. ఇది సమయం కాదు, రండి ప్లీజ్ కమ్. తల దించు, దించు. వెళ్ళు. తలెత్తకుండా గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళు. నీ లండన్కి వెళ్ళి అక్కడ తలెత్తుకో. మళ్ళీ తలెత్తి ఈ గడ్డ మీద అడుగు పెట్టావో తల నరుకుతా. చల్.